Hence, they are treated as deemed owner. Actually, that person is not an owner, legally not an owner, but he is treated as an owner for the purpose of income tax. They are called deemed owners. Legal గా ఆయన పేరు పైన ఉండదు, కానీ ఆయన మనకి ఏమంటున్నాము, డీమ్డ్ ఓనర్ అంటే భావిత యజమాని అంటారు. యజమాని లాగా భావిస్తున్నారు. మరి ఎవరిని డీమ్డ్ ఓనర్ అని అంటారు? హూ ఇస్ కాల్డ్ డీమ్డ్ ఓనర్? So deemed owner means here includes different situations. So in one situation here, okay, property transferred to, okay, property transferred to spouse or minor child. Okay, now deemed owner here, this is applicable to individual only. Applicable to whom? Individual. Okay, now individual transferred his property. Okay, now individual transferred his property to spouse or minor child without adequate monetary consideration. Without adequate monetary consideration. Okay, here individual transferred his property to spouse or minor child without adequate monetary consideration. In that situation, the transferor is called deemed owner. In that situation, transferor is called deemed owner. Suppose mana Harish unnadu, ఆయన దగ్గర ఒక బిల్డింగ్ ఉంది. ఏమన్నా బిల్డింగ్ ఉందా దగ్గర? బిల్డింగ్. ఆయన బిల్డింగ్ వాల్యూ మార్కెట్లో అమ్ముకుంటే దాదాపు 50 లక్షలు వస్తాయి అనుకున్నాం. ఓకేనా హరీష్, నీ బిల్డింగ్ అమ్ముకుంటే మార్కెట్లో ఎన్ని వస్తాయి? 50 లక్షలు. కానీ ఆ బిల్డింగ్ను అతని భార్యకు జస్ట్ 50,000 రూపాయలకే అమ్మాడు. అతని భార్య కదా 50 లక్షల బిల్డింగ్ ను 50,000కి అమ్మాడు ఆయన భార్యకు అమ్మాడు. నేను ఉత్తకి ఇవ్వలేదు అంటున్నాడు ఆయన. నా భార్యకు అమ్మాను. 50,000 ఎక్కడి అంటే తల్లిగారి దగ్గరికి తెచ్చిందేమో, లేదా ఆమె సంపాదించిందేమో. ఎవరు సంపాదించే వాళ్ళనే కదా. రైట్, 50,000కు భార్యకు అమ్మాడు. కోర్టులో ఏమంటాడంటే కేసు ఇస్తే 50,000కి అమ్మాను కరెక్టే, మా మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు అనేవి 50 లక్షల కంటే ఎక్కువ అని చెప్పాడు. మా మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు అనేవి 50 లక్షల కంటే ఎక్కువ. ఓకేనా, అందుకే నేను 50,000కి ఇచ్చిన అంటున్నాడు. అయితే ఇంతకుముందు ఎలా ఉండే అంటే పాయింట్ ఇక్కడ, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్డ్ టు స్పౌస్ ఆర్ మైనర్ చైల్డ్ అడిక్వేట్ కన్సిడరేషన్ అనే ఉండే, మానిటరీ అనే పదం లేకుండే. ఇంతకుముందు చట్టంలో మానిటరీ అనే పదం లేకుండా. అయితే ఏమైంది అక్కడ, కోర్టుకి ఏమైపోయింది, అక్కడ ప్రేమానురాగాలు కూడా ఉంటాయి, కానీ అది వాల్యూలో మనం కొలవలేము ఇక్కడ. సో అట్లా అని చెప్పి మళ్ళీ ఏం చేశారంటే ఇక్కడ మానిటరీ అనే పదం పెట్టారు. ప్రేమానురాగాలు ఎంత ఉండొచ్చు కానీ డబ్బులు మాత్రం కట్టాలి. 50 లక్షల ప్రాపర్టీ ఉందండి, 50 లక్షలకు అమ్మాడు భార్య కంటే ఓకే. 50,000కి అమ్మాడు అంటే కరెక్ట్ కన్సిడరేషన్ అవుతుందా? కాదు. పేరు ఆమెది ఉంటుంది కానీ ఓనర్ ఇతనే. పేరు ఆమెది ఉంటుంది కానీ ఓనర్ నిజానికి హరీషే అవుతాడు. హరీష్ కరెక్ట్గా డబ్బులను ఎవరు తీసుకుంటున్నట్టు? హరీష్ తీసుకుంటున్నట్టే కదా. ఇంతనే ఉంటాయి, బయటికి అయితే పోవు కదా. అందుకే ఆయననే డీమ్డ్ ఓనర్ అన్నాడు. లీగల్ ఓనర్ ఇస్ స్పౌస్, హిస్ వైఫ్, బట్ డీమ్డ్ ఓనర్ ఇస్ అన్ హరీష్. రైట్, సపోజ్ ట్రాన్స్ఫర్డ్ టు మైనర్ చైల్డ్ ఆల్సో లైక్ దట్ సేమ్. మైనర్ సంతానానికి బదిలీ చేసినా సరే, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ మేజర్, మైనర్ సంతానానికి బదిలీ చేసినా కూడా అలాగే వస్తుంది. బట్ హియర్ 2 exceptions given. Understood this meaning?
Any property transferred to spouse or minor child, okay, by individual, okay, without adequate monetary consideration. సరైన నగదు ప్రతిఫలాన్ని స్వీకరించకుండా భర్త భార్యకు బదిలీ చేసినా సరే, భార్య భర్తకు బదిలీ చేసినా సరే, లేదా మైనర్ సంతానానికి బదిలీ చేసినా, ఎవరైతే బదిలీ చేస్తారో వాళ్ళని మనం డీమ్డ్ ఓనర్ అని అంటాము. బదిలీ చేసిన వాళ్ళనే డీమ్డ్ ఓనర్ అని అంటారు. ఇక్కడ హరీష్ని డీమ్డ్ ఓనర్ అని అంటున్నాం. ఏం హరీష్? రైట్. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 ఎక్సెప్షన్స్ ఉంటాయని చెప్పాం. రైట్. మన హరీష్ ఆయన భార్యతో కొట్లాటలు నడుస్తుంది, గొడవలు పడుతున్నారు. ఓకేనా? గొడవలు అనేవి ఎందుకన్నా రావచ్చు. టైంకి ఉప్మా తీసి పెట్టలేనప్పుడు గొడవ రావచ్చు, టైంకి చాయ్ లేనప్పుడు గొడవ రావచ్చు. గొడవలు అనేవి ఇంట్లో ఎందుకు వస్తాయని చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి ఒక్కోసారి. రీజన్ చిన్నదే కానీ కోర్టు దాకెళ్ళింది. రీజన్ చిన్నదే, కోర్టు దాకెళ్ళింది. కోర్టు విడాకులు అప్పుడే ఇస్తుందా? ఇవ్వదు. నా భార్యతో నేను కలిసి ఉండను, విడిపోతానంటే కోర్టు అప్పుడే విడాకులు ఇవ్వదు. కొన్ని రోజులు ఇద్దరు నేను దూరం దూరం ఉండమని చెప్తాను. కరెక్ట్ కదా? ఇద్దరికి వడవస్తలేదు, ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఎవరి వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఆయన భార్యకు బిల్డింగ్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఆ ఇన్కమ్కి ఈయన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఈయన డీమ్డ్ ఓనర్ అని అన్నాం. స్పౌస్, వైఫ్ అండ్ హస్బెండ్, ఓకే, దే ఆర్ లివింగ్ సపరేట్లీ. భార్య భర్తలు సమాజాన్ని చెప్పుకోవడానికి ఉన్నారు, కానీ ఎవరు కలిసి జీవిస్తారు వాళ్ళిద్దరు. ఓకేనా? హరీష్ కొట్లాడి పాపం ఎవరి భర్తన వాళ్ళు జీవిస్తారు కదమ్మా. అలాంటి సందర్భంలో భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తే భార్య ఇన్కమ్ భార్య దగ్గరనే ట్యాక్స్ పడుతుంది, కానీ భర్త చేతిలో ట్యాక్స్ పడద్దు. ఇది ఒక పాయింట్. ఎక్సెప్షన్ నెంబర్ 1. ఎక్సెప్షన్ నెంబర్ 2, ఎనీ బిల్డింగ్ ట్రాన్స్ఫర్డ్ టు మైనర్ మ్యారీడ్ డాటర్. Building transferred to whom? Minor married daughter. In that situation also, this is not applicable. Okay na? Minor కూతురు ఉంది, మైనర్ కూతురికి పెళ్లి చేసి ఇచ్చాము. ఓకేనా? పెళ్లి చేసిన తర్వాత ప్రాపర్టీ అత్తగారి దగ్గర కానీ మనది కాదు. కరెక్టా కదా? పెళ్లి చేసి ఇచ్చారు, కూతురు పేరు మీద బిల్డింగ్ ఉన్నది, ఆమె మైనర్ ఉన్నది, ఆ బిల్డింగ్ మనది కాదు, అత్తగారింటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మైనర్ మ్యారీడ్ డాటర్ ఉన్నప్పుడు ఐఎమ్ సేయింగ్ వెరీ క్లియర్, మైనర్ మ్యారీడ్ డాటర్ ఉంది. ఓకేనా? దెన్ ఆల్సో డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఓకేనా? అండర్స్టూడ్? దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఎనీ డౌట్స్? ఇండివిజువల్ ట్రాన్స్ఫర్డ్, ఓకే, టు స్పౌస్ or minor child without adequate monetary consideration. In that situation, transfer is called deemed owner. 2 exceptions, right? So next, second point. Second point is property. Okay. In the case of cooperative society, or company, okay, suppose assessee is a member, is a member in cooperative society or company, then that cooperative society or company allotted any building to that assessee. Okay, actually owner is a cooperative society, but utilizing by whom? Assessee. So in that situation, that assessee is called deemed owner. మనం ఒక కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్గా ఉన్నాము, బిల్డింగ్ సొసైటీ కానీ మనకు వాడుకోవడానికి ఇచ్చింది. ఓనర్ మనమైతే మన నిజానికి కాదు, కానీ డీమ్డ్ ఓనర్ అన్న దగ్గర తీసుకోవాలి. మనమే వాడుకునే హక్కు ఉంది, అమ్ముకునే హక్కు ఉండదు, మనకి వాడుకోవచ్చు. అలాంటి సందర్భంలో దాని నుంచి మనకి ఏమైనా ఇన్కమ్ వస్తే, ఓకేనా, దాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ కింద హౌస్ ప్రాపర్టీలో తీసుకోవాలి. Assessee is a member in cooperative society and company allotted any building, then that assessee is called deemed owner. This is the next second point. Next third one.
Okay, holder of impartial estate. Holder of impartial estate, also called deemed owner for that property. Holder of impartial estate, that holder is called deemed owner. Suppose for example, okay, ఒక నలుగురు అన్నదమ్ములు అనుకుందాం, ఓకేనా. జనరల్గా మన ఊళ్ళో చూస్తున్నాం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. ఒకప్పటి మాలి పటేల్ లైక్ పోలీస్ పటేల్ లైక్ చూస్తాం. చూస్తే వాడి ఇల్లు మనం లోపలికి పోవడానికంటే ముందు చూస్తే అబ్బా మీకు ఎంత పెద్ద బిల్డింగ్ ఉందా అనుకుంటాం. లోపల వేసరి మనకి చిన్న రూమే ఉంటుంది. ఎందుకంటే తాతల కాలం నుంచి వండుకుంటూ వస్తే మనకు వచ్చింది చిన్న రూమే. సో దానివల్ల సొసైటీలో వాల్యూస్ తగ్గుతాయా లేదా? తగ్గుతాయి. సొసైటీలో వాల్యూ అనేది తగ్గిపోతుందమ్మా. సో ప్రాపర్టీ ఏ విధంగా ఇచ్చారంటే, మీరందరూ కావాలనుకుంటే వేరే ఇల్లు కట్టుకోండి, కానీ ఈ బిల్డింగ్ని పంచే అవకాశం ఎవరికి ఇవ్వము. ఈ బిల్డింగ్ని పంచుకోదు. ఎన్ని రోజులన్నా అందరూ దాన్ని అనుభవించండి, కానీ దాన్ని పంచుకునే అవకాశం ఇవ్వము. దాంట్లో ఎవరికో ఒకళ్ళు దానికి జస్ట్ ఏం చేస్తారంటే చూసుకునే బాధ్యతలు అప్పచెప్తారు. పాడు కాకుండా మంచిగా ఉండడానికి కావాలంటే నలుగురికి ఇండివిజువల్గా కట్టిస్తాం, ఉండండి సపరేట్గా. కానీ ఈ బిల్డింగ్ తరతరాలుగా వస్తున్న దీన్ని పంచుకునే అవకాశం లేదు ఎవరికి, అనుభవించే అవకాశం అందరికీ ఉంటుంది. ఓకేనా? మరి దాన్ని బాగోగులు చూసుకోవడానికి ఎవరికో ఒకరికి అప్పయ్యారు. మరి బిల్డింగ్ ఆయన ఎంత తప్పుడు? నలుగురు అన్నముల్లో ఏబిసిడి ఉన్నారనుకుంటే ఏకి అప్పయ్యారు. ఏ దానికి ఓనరా కాదు, కానీ దాన్ని బాగోగులు చూసుకుంటున్నాడు అంటే ఆ ఇన్కమ్ ఆయనకు వస్తుంది కాబట్టి ఆయన దాన్ని ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? హియర్ హోల్డర్ ఆఫ్ ఇంపార్షియబుల్ ఎస్టేట్ ఈస్ ఆల్సో కాల్డ్ డీమ్డ్ ఓనర్. ఓకేనా? దిస్ ఇస్ ద థర్డ్ సిచ్యుయేషన్. నెక్స్ట్ ఫోర్త్ సిచ్యుయేషన్, పవర్ ఆఫ్ అటార్నీ ట్రాన్సాక్షన్. What is this? Power of attorney transaction. So power of attorney transaction means as per the Transfer of Properties Act section 53A. I am saying very clear, not Income Tax Act. Okay, power of attorney transaction explained it. Okay, Transfer of Properties Act, in that act section 53A, okay, mentioned 3 conditions. If these 3 conditions are satisfied, then that purchaser is called deemed owner. Then that purchaser is called deemed owner. Suppose agreement between the purchaser and seller in writing. What is the condition number 1? Agreement between the purchaser and seller in writing, compulsory. Second condition is purchaser is ready to pay or paid the consideration. The purchaser is ready to pay the consideration or paid consideration. Okay now? Next, the third condition is possession. Okay, that building is possessed by purchaser. In that situation, purchaser is called deemed owner. As per the Transfer of Properties Act, building purchased. Okay now? Suppose Chiranjeevi, he transferred his building to Ravindra. Okay, Chiranjeevi, he transferred his building to Ravindra for rupees 20 lakhs. Yes. Chiranjeevi, he transferred his building to whom? Ravindra for consideration of 20 lakhs. Okay, agreement between the Ravindra and Chiranjeevi in writing. Okay, they wrote the agreement. Second condition, purchaser, that means Ravindra, he is ready to pay the consideration or paid consideration sum.
Okay na? Ravinder is paid some consideration or ready to pay the consideration. Okay, suppose he paid from this 2 lakhs as a advance he has. Remaining amount also he is ready to pay the consideration. Condition number 3. That building is now occupied by whom? Ravinder. That building is possessed by Ravinder. In this situation, Ravinder is called deemed owner. Property is not transferred because remaining amount is liable to pay Chiranjeevi. But possessed by Ravinder. That's why Ravinder is called deemed owner. Chiranjeevi Ravinder అమ్మింది వాస్తవమే, 20 లక్షలకు అమ్మాడు. అమ్మగారి ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ రిటర్న్ లో రాసుకున్నారు. రిటర్న్ లో ఉండాలన్నారు కదా, రిటర్న్ లో రాసుకున్నారు. నెక్స్ట్ ఏమని చెప్తున్నాను, ఆ అమ్మగారికి సంబంధించిన ప్రతిఫలం ఏమైతే ఉంటుందో ఆ ప్రతిఫలంలో చెల్లించి ఉండాలి లేదా చెల్లిస్తా అని వాగ్దానం చేసుకున్నాడు. 20 లక్షల్లో 2 లక్షలు చెల్లిస్తా అన్నాడు. సార్ చెల్లించాడు. ఇంకో 18 లక్షలు చెల్లిస్తా అని చెప్పాడు. రైట్. ప్రాపర్టీని ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? రవీందర్ వాడుకుంటున్నాడు. రిజిస్ట్రేషన్ అంతా ఇంకా ఆయన పేరునే ఉంది. చిరంజీవి పేరు పైన రిజిస్ట్రేషన్ ఉంది. ఎందుకు? ఇంకా 18 లక్షలు కట్టాలి. కట్టిన తర్వాత ఆయన పేరు మీద చేసుకో. ఓకేనా? వాడుకుంటున్నది ఇప్పుడు ఎవరు అంటే రవీందరే. కాబట్టి ఆయన మనం డీమ్డ్ ఓనర్ అని అంటాం. లీగల్ గా ఎవరు ఓనర్ అంటే చిరంజీవి. ఈయన కొన్నాడు, కొన్నది వాస్తవమే, డబ్బులు ఇచ్చాడు, కొన్ని ఇంకా కొన్ని ఇవ్వాలి, ఇచ్చినాక రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా పెండింగ్ లో ఉంది అని అర్థం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెండింగ్ లో ఉంది అని అర్థం ఈ కండిషన్స్ ప్రకారం. సో అప్పుడు రవీందర్ ఏమంటారు? ఇక్కడ డీమ్డ్ ఓనర్ అని అంటారు. ఓకే, దిస్ ఇస్ ద 4th సిచ్యుయేషన్. నెక్స్ట్ 5th సిచ్యుయేషన్. ఇన్ ద కేస్ ఆఫ్ డీమ్డ్ ఓనర్, ఓకే, right in property under section 269 UAF. Okay na? Property rights. Okay, right in property under section 269 UAF. So as per 269 UAF, any property is taken on lease basis. Any property is taken on lease basis for 12 years period. For a period of 12 years or more than 12 years period. Then that lessee is called deemed owner for that property. ఓకేనా? ఇక్కడ ఏదైనా భవనాన్ని మనము 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి లీజుకి తీసుకున్నాం. అలా లీజుకు తీసుకున్న వ్యక్తిని ఏమంటారు అంటున్నాను ఇక్కడ? డీమ్డ్ ఓనర్ అని అంటారు. Suppose X, he has taken lease. Okay, X has taken building as a lease from Y. X Y నుండి ఏం చేశాడు? బిల్డింగ్ లీజ్ తీసుకున్నాడు. ఓకే, for the period of 12 years or 15 years, then automatically X is called deemed owner. Suppose X, he has taken building on lease basis for a period of only 1 year. X, he has taken a building on the lease basis for a period of 1 year, but he has right to extend the lease. He has right to extend the lease period every year, that is up to 12 years or more than 12 years. In that situation also X is called deemed owner. తీసుకున్నది 1 సంవత్సరానికి లీజు, కానీ లీజ్ అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నారంటే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకునే అధికారం నాకు ఉంది. అలా కనీసం 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలము ఉంటే అప్పుడు కూడా ఎక్స్ని మనం ఇక్కడ డీమ్డ్ ఓనర్ అని అంటాం. ఫస్ట్ 1 ఇయర్కి తీసుకున్నాడు, కానీ అగ్రిమెంట్లో ఏమని రాస్తున్నారు ముందే? ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవచ్చు నేను. అలా ఎన్ని సంవత్సరాలు చేసుకోవచ్చు? అట్లీస్ట్ 12 ఇయర్స్ చేసుకోవచ్చు అనే కండిషన్ కనుక ఉంటే అప్పుడు కూడా ఎక్స్ని డీమ్డ్ ఓనర్ అని అంటాం. రైట్. నెక్స్ట్ పాయింట్, ఎక్స్ he has taken lease. Okay, he has taken building on the lease basis from Y for a period of 1 month. X, he has taken building on lease basis from whom? Y for a period of only 1 month. For a period of only 1 month. But he has right to extend that lease period 12 years or more than 12 years.
Now he is an deemed owner or not? He is not deemed owner. ఒక నెలకి తీసుకున్నాడు, అలా 12 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకునే అధికారం ఉన్నా సరే ఎక్స్ని డీమ్డ్ ఓనర్ అని అనకూడదు అని చెప్పారు. మంత్లీ వైజ్ రెన్యువల్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ ద డీమ్డ్ ఓనర్. ఇయర్లీ వైజ్ రెన్యువల్ ఓన్లీ కన్సిడర్ ఫర్ డీమ్డ్ ఓనర్ పర్పస్. ఓకే, నెల నెల రెన్యువల్ చేసుకుంటే దాన్ని డీమ్డ్ ఓనర్ అని అనలేదు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకుంటేనే డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డీమ్డ్ ఓనర్. ఓకేనా? సో వాట్ ఈస్ ద థర్డ్ కండిషన్? సో కండిషన్ నెంబర్ 3 is assessee should not carry any business or profession in own building. In his own building. Suppose assessee is carrying any business or profession in his own building, then that is not read as an income from house property, that is included in income from business or profession. మన సొంత భవనంలో వ్యాపారము లేదా వృత్తిని మనమే చేస్తున్నట్లయితే దాన్ని హౌస్ ప్రాపర్టీలో తీసుకోకూడదు. ఎక్కడ తీసుకోవాలి? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో తీసుకోవాలి. వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయంలో తీసుకోవాలి. బిజినెస్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ ఇన్కమ్ లో తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ అనదర్ పాయింట్ ఆల్సో రిమెంబర్, ఎనీ బిల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఆర్ గివెన్ ఆన్ రెంట్ బేసిస్. Any building is given on rent basis for the purpose of smooth running of the business. Any building is given on rent basis for the purpose of smooth running of business or profession, then also the rental income is not included in income from house property. మనం ఏం చేస్తామంటే ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఏం చేస్తామంటే రెంట్కి ఇచ్చాం. ఎందుకు రెంట్కి ఇచ్చామంటే మన బిజినెస్ సాఫీగా జరగాలనే ఉద్దేశంతో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా మా సతీష్ది జ్యువెలరీ షాప్ ఉంది అనుకుంటాం. ఓకేనా? జ్యువెలరీ షాప్ ఉంది, లేదా సిగరెట్ ఏజెన్సీ ఉంది అనుకుంటాం. సిగరెట్ ఏజెన్సీలో డబ్బులు చాలా వస్తుంటాయి. సతీష్ కరెక్ట్గా రైట్. ఆయన ఏం చేశాడంటే పైన సిగరెట్ ఏజెన్సీ, కింది ఫ్లోర్లో బ్యాంక్ వాళ్ళకి రెంట్కి ఇచ్చాడు. ఎందుకంటే గంటకి ఆయన డబ్బులు లక్షలు వస్తుంటాయి. నేను సతీష్ ప్రతి గంటకు లక్షలు వస్తుంటాయి. సంచులు నింపుకొని పోవాలి బ్యాంక్. మధ్యలో కొట్టేసి కరెక్ట్ కదా సతీష్? ఇబ్బంది లేదు. అందుకే ఆయన చాలా సింపుల్గా ఏం చేశాడంటే పైనుంచి డబ్బుల సంచి వాడేసి కింద బ్యాంకులోనే పడుతుంది. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంత సింపుల్గా ఉంటుంది అంటే బ్యాంకుకి ఎందుకు రెంట్కి ఇచ్చాడు ఆయన? ఆయన బిజినెస్ స్మూత్గా రన్ కావాలనే ఉద్దేశంతోనే రెంట్కి ఇచ్చాడు. నేను సతీష్ కరెక్ట్గా లేదా మా సురేష్ది బంగారం దుకాణం ఉంది అనుకున్నాను, జ్యువెలరీ షాప్ ఉంది. ఆయన ఏం చేశాడంటే జ్యువెలరీ షాప్ ఉంది, రోజు ఈ వాచ్మెన్ వాళ్ళని పెట్టాలి కదా, ఆయన సెక్యూరిటీని పెట్టాలి. సెక్యూరిటీని పెట్టినా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పి పోలీస్ వాళ్ళు రెంట్కి అడిగారు. పోలీస్ స్టేషన్ కదా, పోలీస్ స్టేషన్ మన దుకాణం పక్కకుంటే బేఫిగర్గా రాత్రి నిద్రపోవచ్చు, బంగారం రోజు ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. మీరు జనరల్గా జ్యువెలరీ షాప్లో చూడండి, మెయిన్ వస్తువులు ఏమేమి ఉంటాయో అవన్నీ రోజు వాళ్ళు ఇంటికి తీసుకుపోతారు. మన జయరాం వాళ్ళు పెద్ద షాపులలో అయితే తీసుకుపోవడం ఇబ్బంది. ఓకేనా? మళ్ళీ ఉదయం వచ్చి షాప్ పట్టుకొస్తారు. లేదా ఒక పెద్ద లాకర్ ఉంటుంది, ఆ లాకర్లో పెట్టిపోతారు అన్నీ. ఆ లాకర్ తీయడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి. అయితే ఆయన ఏం చేస్తాడు, సింపుల్గా పోలీస్ వాళ్ళకు పోలీస్ స్టేషన్కి రెంట్కి ఇచ్చాడు. ఏ ఉద్దేశంతో రెంట్కి ఇచ్చాడు? పోలీస్ స్టేషన్ పక్కకే ఉంటే మనం బిజినెస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఆ కాన్సెప్ట్తో ఇచ్చాడు. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ బిజినెస్ ఆ ప్రొఫెషన్లో తీసుకుంటాం కానీ హౌస్ ప్రాపర్టీలో తీసుకోకూడదు. అర్థమైన పాయింట్ ఇక్కడ. అంటే ఈ విధంగా బ్యాంకులకు ఇచ్చినా సరే, లేదా అదేవిధంగా పోలీస్ స్టేషన్కి ఇచ్చినా, లేదా మా కిషోర్ది ఒక కంపెనీ ఉంది అనుకున్నాం. మా కిషోర్ కంపెనీ ఉంది దాని దగ్గర అనుకోవాలి సరే, ఈయన దగ్గర నిజానికి సిగరెట్ ఏజెన్సీ లేదు, ఆయన దగ్గర నిజానికి జ్యువెలరీ షాప్ లేదు, అన్నీ ఉన్నాయి అనుకుంటేనే అనుకున్నాయి. రైట్? ఆయన దగ్గర ఒక కంపెనీ ఉంది, కంపెనీలో ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు రోజు, వాళ్ళందరికీ ఏం చేశాడంటే క్వార్టర్స్ని కట్టించాడు. ఓకేనా? వాళ్ళందరికీ క్వార్టర్స్ కట్టించాడు, కానీ ఫ్రీగా ఇవ్వలేదు, ఏదో నామినల్ రెంట్ వసూలు చేసుకుంటాడు. క్వార్టర్స్ ఎందుకు కట్టించాడు ఆయన? క్వార్టర్స్ లో కనుక ఉంటే టక్కీమని వచ్చేస్తారు, పూత వేటులు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు వస్తారు.
కరెక్టా? అదే దూరం ఉంటే బస్ లేట్ అయింది అంటాడు. కరెక్టా? ఇప్పుడు మీరు వస్తారు టైంకు, సార్ నేను మళ్ళీ ఓకే రావాల్సిన బస్ మిస్ అయిన అంటారు, ఇంకేమో అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి కదా. బిజినెస్ స్మూత్గా చేయొచ్చు. ఈ టైంకి పిలిస్తే ఆ టైంకి రాత్రి 2 గంటలకి 2 గంటలకు వస్తారు. కరెక్టా కదా? బిల్డింగ్ ఎందుకు రెంట్కి ఇచ్చిన వాళ్ళకు ఆ క్వార్టర్స్ని మన బిజినెస్ స్మూత్గా రన్ కావడానికి వాళ్ళకి రెంట్కి ఇచ్చాము. ఆ రెంటల్ ఇన్కమ్ కూడా ఇక్కడ రాదు. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో వస్తుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనం ఏదైనా బిల్డింగ్ని రెంట్కి ఇస్తే స్మూత్గా బిజినెస్ రన్ కావాలనే ఉద్దేశంతో ఇచ్చినట్లయితే అది హౌస్ ప్రాపర్టీలో రాదు. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో మాత్రమే తీసుకోవాలి. అర్థంగా పాయింట్ ఇక్కడ, for smooth running of the business, any building is given on rent basis, that is not chargeable to tax under that income from house property, that is taxable under the head income from business or profession. Okay na? Right, come to the next point. Okay, income from house property in typical cases. Income from house property in typical cases. Okay na? Suppose property is located in foreign country. Suppose property is located in foreign country, then how to calculate income from house property? విదేశాల్లో బిల్డింగ్లు ఉన్నాయి, మన మల్లీశ్వరికి అనుకున్నాం కొద్దిసేపటికి ఉన్నాయా? ఉన్నాయి. మరి దానికి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎలా లెక్క కట్టాం? ఇండియాలో బిల్డింగ్ ఉంటే ఎలా లెక్క కట్టామో ఫారెన్లో బిల్డింగ్ ఉన్నా కూడా అలాగే లెక్క కట్టాలి. ఓకే, ఫారెన్ బిల్డింగ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆల్సో calculate as it is the Indian building. There is no difference between the Indian buildings and foreign building calculation. ఫారెన్ లో ఉన్న ఇండియాలో ఉన్న క్యాలిక్యులేషన్ యాజ్ ఇట్ ఇస్ గా మాత్రమే చేయాలి. ఎలాంటి డౌట్ పడవద్దు దీనికి. జస్ట్ డిఫరెన్స్ ఇస్ దట్ ఈస్ ద ఫారెన్ కరెన్సీ, దిస్ ఇస్ ద ఇండియన్ కరెన్సీ. సో ఆఫ్టర్ ద క్యాలిక్యులేషన్ జస్ట్ సింప్లీ కన్వర్టెడ్ ఇంటూ ఇండియన్ కరెన్సీ. That foreign currency converted into Indian currency, that is only difference. Remaining all things are as it is. Okay na? ఎలాంటి తేడా ఉండదు, అదొకటి తప్ప. రైట్, నెక్స్ట్ ప్రాపర్టీ, దట్ మీన్స్ బిల్డింగ్ ownership, okay, in the dispute. Okay, ownership is in the dispute, disputed ownership. Disputed ownership, in the case of ownership is dispute in the court. In that situation, income received by any person, that person is called here, that person is paid a tax to the court. ఇద్దరు కొట్లాడుతున్న బిల్డింగ్ నాది అంటే నాదని చెప్పి, ఓకేనా, బిల్డింగ్ నాది అంటే నాదని కొట్లాడుతున్నాం, రైట్. చిరంజీవి రవీంద్రకు బిల్డింగ్ అమ్మిండి, ఇవన్నీ వాస్తవమే. కానీ ఒక పీరియడ్ పెట్టాడు చిరంజీవి, 2 నెలల్లో మిగిలిన 18 లక్షలు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వనట్లయితే ఆ 2 లక్షలు ఇక్కడనే, బిల్డింగ్ ఇక్కడనే అనే కండిషన్ రాసుకున్నాను. అంతే కదా, పీరియడ్ పెడతారు కదా. ఇక బిల్డింగ్ కొన్నాడు, 2 లక్షలు ఇచ్చి ఈయననే ఉంటున్నాడు అని చెప్పి 18 లక్షలుగా తింపుకుండా వదులుకుంటాడా? ముందే కండిషన్ రాసుకున్నాను. ఏమని? 2 నెలల్లో మిగిలిన 18 లక్షలు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే 2 లక్షలు ఇక్కడనే, బిల్డింగ్ ఇక్కడనే అన్నాడు. సరే, అమ్మేటప్పుడు ఈయన ఓకే అన్నాడు, రైట్, బాగానే ఉంది. కానీ అమ్మిన తర్వాత ఈయన తెలుసు ముందే, నేను తీసుకున్నాను కానీ నాకు ఆయన ఏం చేయలేడు అని చెప్పి అగ్రిమెంట్లు అని ఉన్నాయి. కానీ ఒక్కోసారి అగ్రిమెంట్లు కూడా ఏం పనిచేయవు. ఎందుకంటే చిరంజీవి రవీందర్ ఇల్లు ఖాళీ చేయాలి, 18 లక్షలు వసూలు చేసుకోవాలంటే చిరంజీవితో చేతనైతే లేదు. రవీందర్ 8 నంబర్ కొద్దిసేపు ఏమో రవీందర్ పైసలు ఇస్తావా అంటే ఇయ్య, ఏం చేసుకుంటూ చేసుకో, నా బిల్డింగ్ నాకు ఇయ్య, బిల్డింగ్ మీద ఎట్లయితే నాది అబద్ధాలు నేను వీళ్ళందరూ లేకుండా సాక్షులు. ఏమైనా అమ్మిండా అమ్మలేదు? అమ్మి మిగిలిన పైసలు ఇచ్చింది పాప, ఎవరు చూసి చూడలేదు. అమ్మిందా వీళ్ళందరూ కూడా అవును అమ్మింది, కరెక్టే. పైసలు ఇవ్వమంటే ఇయ్య, ఏం చేసుకుంటూ చేసుకో అంటున్నాడు. బిల్డింగ్ ఇవ్వమంటే బిల్డింగ్ ఇస్తలేడు, పైసలు ఇవ్వమంటే పైసలు ఇస్తాడు.